ఉంటుంది నా ఎదురుగా ఉన్న సెలబ్రిటీస్ అనదర్ దాన్ నరేష్ గారు, డాక్టర్ నరేష్. నమస్తే సార్. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ. ప్రభుకి ఎందుకు నేను ఇంటర్వ్యూ అంటే ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటాడు, మా ఫ్యామిలీ మెంబర్ కాబట్టి బెస్ట్ అకేషన్లో ఇంటర్వ్యూ ఇవ్వాలని ఆపాను నేను అంతే. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే అకేషన్ సందర్భం లేకుండా కూడా వద్దు ప్రభు, మనం ఒక మీరు చెప్తూ వచ్చారు త్వరలో మనం వీఆర్ గోయింగ్ టు మీట్ అని చెప్పి. సో కంప్లీషన్ ఆఫ్ 15 years ఈజ్ ఎ వండర్ఫుల్ అకేషన్. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. ఆయన అందులో మీకు 50 years కంప్లీట్ అయిందనేటువంటిది పెద్ద, మీరే 50 లాగా ఉన్నారు, మీరు 50 years అంటే పుట్టగానే హాస్పిటల్ నుంచి అలాగా షూటింగ్ వెళ్ళిపోయారంట. అంతేగా. అంటే ఫస్ట్ వచ్చేసి 1972 జూలై, అంతే జూలై 21st 12 కాపురం. అబ్బా, డేట్తో సహా డిక్షనరీ లాగా. ఆ రోజుతో ప్రారంభమైనటువంటి కెరీర్, తర్వాత మధ్యలో చదువు ఇదైన తర్వాత అంతే అంతే. అంటే జనరల్ గా నేను ఎప్పుడు ఏదంటానంటే ఏదన్నా పై నుంచి రావాలి ఆశీర్వాదం దేవుడి నుంచి, అదే పేరెంట్స్ కూడా దేవుళ్ళే. అయితే నాకు గమ్మత్తుగా ఏంటంటే 12 కాపురం ఇంకొక బాలనటుడు చేయాల్సిందే, ఆ రోజు సరిగ్గా చేయకపోతే లక్ష్మీ దీపక్ గారు వచ్చి ఈ అబ్బాయి నేసేస్తే అయిపోద్దిగా విజయలక్ష్మి గారు అబ్బాయి అంటే, నేను వెంటనే త్వరగా తీసేయండి, మా అమ్మ ఊళ్ళో లేదు, వచ్చే లోపల తీసేయండి, నన్ను రానివద్దు, మళ్ళీ షూటింగ్కి చెడతాడంటే నవ్వి మధ్యాహ్నమే షూటింగ్ పెట్టేశారు. అది విజయనగర్ కాంబినేషన్ లేదు కదా దాంట్లో, తర్వాత జాయిన్ అవుతుంది. నన్ను అనుకోగానే నా భయం మా అమ్మ వెంటనే వద్దంటుందని, మా అమ్మ రేపు ఊళ్ళోంచి వచ్చేస్తుంది, త్వరగా నన్ను షూటింగ్ చేసేట నా లైఫ్లో మర్చిపోలే. అంటే అంత భయం అమ్మ అంటే, అంత ఇష్టం సినిమా అంటే. అంటే చిన్నప్పటి నుంచి ఆ మేకప్ రూమ్, ఆ మేకప్ వాసన, రోజు తిరుపతి నుంచి గుళ్ళు, ఒక 6-7 బస్సులు ఆ రోజుల్లో. సో అదే లైఫ్ అలా స్టార్ట్ అయింది. కాబట్టి ఆ లైఫ్ మేమందరం అనుకోవటం ఇప్పటిదాకా మీరు చెప్పింది ఒక న్యూస్, మదర్ ప్రోత్సాహంతోనే మీరు చేసి ఉంటారని అనుకున్నాం. అంటే అప్పట్లో మనం చదువులు చాలా అంతంత మాత్రమే ఎప్పుడు. సో ఆ భయమే ఎక్కువ ఉండేది అమ్మకి ఏంటంటే ఎప్పుడన్నా నేను డాక్టర్ కావాలని, మనకేమో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి యాక్టర్ కావాలని, ఇంకంతే ఆ వాతావరణంలో పెరిగినప్పుడు. కాబట్టి 12 కాపురం అయితే సరే నవ్వుతూ తీసుకుంది. హీరో అవుతానన్నప్పుడు మాత్రం చాలా సీరియస్ అయింది. అప్పట్లో ఒక 5 మంది హీరోలు, రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, శోభన్ బాబు, కృష్ణరాజు గారు, కనీసం 40 ఏళ్ళు ఉండాలి, మంచి విగ్గి ఉండాలి, మంచి అది హీరో అంటే. అసలు 17 ఏళ్ళకి మీసాలు రాకుండా నువ్వే హీరో, అసలు నేను ఎవడు చూస్తాడు నీ మొహాన్ని అనింది. చాలా హర్ట్ అయిపోయాను. అంటే ఆమెకు బాధ. అప్పట్లో ఇప్పటిలాగా మన నెక్స్ట్ తరాన్ని తీసుకురావాలని భయం ఉండేది, ఎందుకంటే వాళ్ళే మొదటి తరం కాబట్టి వీళ్ళు తట్టుకోగలుగుతారు. అప్పట్లో ఇండస్ట్రీని తట్టుకోవడం అంటే ఎంత మన ఇండస్ట్రీ అప్పుడు అంతా. కాబట్టి ఆ భయంతో దూరంగా ఉండేది. కానీ నాకు డాక్టరేట్ వచ్చిన తర్వాత అమ్మ నేను డాక్టర్ని అయ్యాను, నువ్వు కోరుకున్నట్టు డాక్టరేట్ ఇచ్చాను అనమాట. అంటే ఆ కోరుకుంది మెడికల్ డాక్టర్ అవ్వాలని, నేను డాక్టర్ ఆఫ్ ఆర్ట్స్ అయ్యాను. అలాగా 12 కాపురం స్టార్ట్ అయింది. తర్వాత వచ్చిన తర్వాత ఏమన్నారు, షూటింగ్ లో ఎందుకు పెట్టారు అన్నారు. ఏదో స్కూల్లో అయిపోతాయంటే లక్ష్మీ దీపక్ గారు డైరెక్టర్ గారు ఉండి ప్రభాకర్ రెడ్డి గారు ఆల్రెడీ కమిట్ చేయించేసాం ఆయన్ని, ఇంకేం తీస్తారు అతన్ని ఉన్నాడు అన్నాడు. ఇంకా ఆయన ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ ఆఫీస్ కూడా అక్కడే ఉండేది ఇంట్లోనే. ప్రభాకర్ రెడ్డి గారిని ఎందుకు ఇమిటేట్ చేశారంటే, నాకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు ఫస్ట్ ప్రభాకర్ రెడ్డి గారు ఒకళ్ళని అనుకోవాలి కాబట్టి చాలా ఇష్టం నేనంటే. అలాగా ప్రభాకర్ రెడ్డి గారి మాట ఇమిటేషన్ కూడా కరెక్ట్గా ఉంది, ఎందుకంటే ఆయన మాట అలాగే ఉంటుంది. అంటే ఆయన అసలు కోపం వచ్చినా, నవ్వు వచ్చినా, సంతోషమైనా అంతే టోన్లో ఇస్తాడు ఆయన. కాబట్టి అవతల వాళ్ళకి చాలా జాగ్రత్తగా దాన్ని బట్టి, అంటే చాలా గ్రేట్ పర్సనాలిటీ. నాకు వారితో పనిచేసే అదృష్టం ఉంది. విశ్వనాథ నాయకుడు సినిమా, కృష్ణ గారి ఫస్ట్ సినిమా, నేను అసిస్టెంట్ డైరెక్టర్. ఆ సినిమాలో ఆయన మహాసేనాని క్యారెక్టర్, మంత్రి క్యారెక్టర్. వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీలో నటుడుగా మంచి పేరు సంపాదిస్తూ ఇండస్ట్రీకి సేవ చేసిన వాళ్ళు ఆయన దాసరి గారు. వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోవాలి. దాసరి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఇద్దరు ఎటు వచ్చినా కూడా అది చాలా ముఖ్యం నేను అనుకుంటా. మన పరిశ్రమను మనం కాపాడుకోవడం కూడా.